బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా నగరంలో ప్రజెంట్ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడ టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య గ్రూప్ వార్స్ తలెత్తాయి. అయితే చూస్తున్నాము ఆ ఇమేజ్ లో ఎవరైతే ఆ గ్రూప్ వార్ లో గాయపడ్డారో వారికి సంబంధించిన దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే చిత్తూరు జిల్లా నగరంలో ప్రజెంట్ హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. అక్కడ ఒకరి మీద ఒకరు టీడీపీ వైసీపీ వర్గీయులు తడుగుపేటలోనైతే ఘర్షణ చోటు చేసుకుంది. ఇక ఒకరిపై మరొకరు దాడులు ప్రతి దాడులు జరిగాయి. అయితే ఈ ఘటన మొత్తం కూడా ఒక సిమెంట్ రోడ్డు నిర్మాణం దగ్గర ఈ గొడవ మొదలైంది. అయితే ఆ గొడవ మొదలైన తర్వాత ఇరువైపుల వర్గీయులు కూడా ఇటు దాడులు చేసుకోవడం జరిగింది. దాడులు చేసుకున్న తర్వాత ఈ దాడుల్లో కొంతమందికి గాయాలు అవటం జరిగింది. అయితే ఈ దాడులు కేవలం అక్కడతోనే ఆగకుండా ఇళ్లపైన బైకుల దగ్ధం వరకు కూడా వెళ్ళింది. తీవ్ర రూపం దాల్చింది ఈ దాడి. అయితే సిమెంట్ రోడ్డు నిర్మాణం దగ్గర ప్రజెంట్ గొడవలు అయ్యి ఆ తర్వాత మాట పెరిగి ఏదైతే ఇరు వర్గీయులు వైసీపీ టీడీపీ వర్గీయులుగా విడిపోయి గొడవలకు దారితీశాయో ఆ తర్వాత పరిణామాలు వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇళ్ల మీద దాడి చేసుకొని తర్వాత వాళ్ళ బైకులను కూడా దగ్ధం చేసుకునేదాకా ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది చేంజ్ అయింది. అయితే చిత్తూరు జిల్లా నగరంలోనైతే ఈ పరిస్థితులతో ఇటు తడుగుపేటలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ వైసీపీ వర్గీయులు ఇద్దరు కూడా ఒకరి మీద ఒకళ్ళు దాడులు ప్రతి దాడులు చేసుకొని ఇళ్ల మీద కూడా దాడులు చేసుకొని ఆ తర్వాత అక్కడ ఉన్న బైకులను కూడా దగ్ధం చేసి పరిస్థితిని చాలా తీవ్ర స్థాయికి తీసుకొని వెళ్లారు. దీనికి సంబంధించి విజువల్స్ ఒకసారి చూద్దాం. ఎట్లా నా పైన కేసు పెడతావు నేను తెలియదు అంటే కూడా నా కొడుకు సంపేసి దిక్కులేదు కానీ కత్తులతో బీరుబాటుతో కొట్టి ఈ అబ్బాయి చంపేస్తుంటారు. నన్ను కాళ్ళు చేతులు అటేసి కొట్టారు సార్. మీరు చంద్రబాబు నాయుడు అయ్యా చంద్రబాబు నాయుడు ఎక్కడున్నావు? మరో నన్ను చేయబోతారా? తెలుగుదేశానికి కష్టపడ్డాను. గత 5 సంవత్సరాలు నా పైన దాడి చేయాల. ఈ రోజు ఏం చూసుకొని నా పైన దాడి చేశారు. నేను కర్నూలు జనరల్ సెక్రటరీ. నాకే ఇది కింటే ప్రజా సాదా పౌరులకు ఏముంటుందండి? మన పార్టీ గారికి లావేదని గుర్తుపెట్టుకోండి. ఇలా అంటే ఇలాగ మీరు శాంతిస్తే కుదరదు. ఏదో ఒకటి చేయాలి సార్. మీకు దన్ను నా ప్రాణం పోయింటే నా పిల్లకాయలకి నా పిల్లలకి దిద్దెవరు? మీరుంటారా? ఎవరుంటారు చెప్పండి. తిరిగి ఎదురు నాకు తెలుసు శ్వాస గారు దాకా నేను ఇక్కడ చేయలేను. వచ్చి ఎట్లా నా పైన కేసు పెడతావు నేను తెలియదు అంటే కూడా నా కొడుకు సంపేసి దిక్కులేదు కానీ కత్తులతో బీరుబాటుతో కొట్టి ఈ అబ్బాయి చంపేస్తుంటారు. నన్ను కాళ్ళు చేతులు అటేసి కొట్టారు సార్. మీరు చంద్రబాబు నాయుడు అయ్యా చంద్రబాబు నాయుడు ఎక్కడున్నావు? మరో నన్ను చేయబోతారా? తెలుగుదేశానికి కష్టపడ్డాను. గత 5 సంవత్సరాలు నా పైన దాడి చేయాల. ఈ రోజు ఏం చూసుకొని నా పైన దాడి చేశారు. నేను కర్నూలు జనరల్ సెక్రటరీ. నాకే ఇది కింటే ప్రజా సాదా పౌరులకు ఏముంటుందండి? మన పార్టీ గారికి లావేదని గుర్తుపెట్టుకోండి. ఇలా అంటే ఇలాగ మీరు శాంతిస్తే కుదరదు. ఏదో ఒకటి చేయాలి సార్. మీకు దన్ను నా ప్రాణం పోయింటే నా పిల్లకాయలకి నా పిల్లలకి దిద్దెవరు? మీరుంటారా? ఎవరుంటారు చెప్పండి. తిరిగి ఎదురు నాకు తెలుసు శ్వాస గారు దాకా నేను ఇక్కడ చేయలేను. చిత్తూరు జిల్లా నగరిలో ఇటు తడుగుపేటలోనైతే టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఈ విధమైన గొడవ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో కూడా తీవ్రంగా గాయపడ్డారు. తలలు పగిలిపోయిన దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే వీటికి సంబంధించి కూడా గాయపడిన వారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఒకరి మీద ఒకరు దాడులు ప్రతి దాడులతోనైతే తడుగుపేట మొత్తం కూడా అట్టుడికి పోతోంది. అక్కడ ప్రజెంట్ పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది. దీని మీద పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. అయితే మరోవైపు కనుక చూసుకుంటే కేవలం సిమెంట్ రోడ్డు నిర్మాణం దగ్గర అయితే ఈ గొడవ మొదలైంది. నిర్మాణం దగ్గర గొడవలైన తర్వాత ఇరువురు కూడా వైసీపీ టీడీపీ వర్గీయులుగానైతే విడిపోవటం జరిగింది. ఒకరి మీద ఒకరు మరొకరు దాడి చేసుకుంటూ కూడా ఆ దాడి ఇళ్ల వరకు కూడా వెళ్ళింది. ఇళ్ల మీద కూడా దాడులు చేసుకొని ఆ తర్వాత బైకులను కూడా దగ్ధం చేసిన ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ ఘర్షణలతోనైతే ఒక్కసారిగా కూడా అక్కడ శాంతి భద్రతలు అయితే లోపించాయి. ఒక్కసారిగా కూడా అక్కడ అలజడి వాతావరణం ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది. అయితే దీంట్లో కూడా ఎక్కువగా కూడా గాయపడటం అనేది జరిగింది. చూస్తున్నాం కదా కర్రలతో దాడులు చేసుకుంటే ఒంటి మీద వాతలు తేలిన దృశ్యాలు. మరోవైపు రాళ్లతో వీటితో దాడి చేసుకున్నప్పుడు ఆ కర్రలతో కొట్టుకున్నప్పుడు
వచ్చినప్పుడు కానీ మొత్తం కూడా తలలు పగిలిపోయిన దృశ్యాలు, వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి కదలలేని సిచ్యువేషన్లో కూడా అక్కడే ఉండి మాట్లాడుతున్న సిచ్యువేషన్ చూస్తున్నాము. అయితే ఆ తర్వాత అయితే వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేసి ప్రజెంట్ చికిత్స అందించడం అయితే జరుగుతూ ఉంది. కాకపోతే ఒక్కసారిగా కూడా ఇటు టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య గొడవ చోటు చేసుకోవడంతో కూడా ఒక్కసారిగా అక్కడ ప్రశాంత వాతావరణం అనేది కూడా లోపించింది. ఇక ఒక్కసారిగా కూడా హై టెన్షన్ వాతావరణంలోకి నగరి వెళ్ళిపోయింది. తడుగుపేటలో ఈ విధంగా టీడీపీ వైసీపీ గ్రూపుల మధ్య ఘర్షణ అయితే అక్కడ మొత్తం కూడా అలజడిని సృష్టించింది. ఒక్కసారిగా కూడా హై టెన్షన్ హీట్ని పెంచేసింది. అసలు అక్కడ వెదర్ మొత్తాన్ని కూడా ఇది హీట్ని పెంచేసి హై టెన్షన్ వాతావరణాన్ని నెలకొనేలా చేసింది. అయితే ప్రజెంట్ పోలీసులు కూడా అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొని వచ్చారు. మరోవైపు కనుక చూస్తే అక్కడ ఇక ఘర్షణలు జరగకుండా అంటే ఇరువురు కూడా, ఎందుకంటే ఒక్కసారి కనుక గొడవ వచ్చిన తర్వాత వైసీపీ టీడీపీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కూడా దాడులు ప్రతి దాడులు చేసుకుంటూ ఉంటారు. సో ప్రజెంట్ అయితే కంట్రోల్లో చేసే సిచ్యువేషన్లో ఉన్నారు. అక్కడే పోలీసులు కూడా మోహరించడం అనేది జరిగింది. బట్ ఒక్కసారిగా కూడా ఈ విధమైన దాడులతోనైతే అక్కడ ఉన్నవారు కూడా ఒక్కసారిగా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఈ రోడ్డు ఏదైతే సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయో అయితే ఆ నిర్మాణ పనుల దగ్గరే కూడా ఈ గొడవ చోటు చేసుకుంది. ముందుగానైతే ఆ నిర్మాణ పనుల వద్దకైతే వేరే వాళ్ళు రావటము, అక్కడ మాట్లాడటము, తర్వాత ఇటు టీడీపీ వైసీపీ వర్గీయులుగానైతే విడిపోవటము, విడిపోయిన తర్వాత అయితే ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు ప్రతి దాడులు చేసుకోవడంతోనైతే ఈ గొడవ జరిగింది. ఈ గొడవ జరిగి ఒక్కసారిగా కూడా అక్కడ ప్రశాంతమైన వాతావరణం అయితే దెబ్బతిన్నది. అయితే పోలీసులు వీళ్ళని అదుపులోకి తీసుకున్నారు. అయితే అదుపులోకి తీసుకున్న అనంతరం కూడా ప్రజెంట్ ఎవరైతే గాయపడ్డారో వాళ్ళకైతే చికిత్స కొనసాగుతుంది. అయితే ఒకరి మీద ఒకరు దాడులు కూడా తీవ్ర స్థాయిలో చేసుకోవటం అనేది జరిగింది. ఈ దాడుల తీవ్రత వల్ల అయితే దెబ్బలు తగిలాయి. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, అసలు ఈ గొడవకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ ఏదైతే నగరి నియోజకవర్గం అడుగుపేటలో రెండవ తేదీ రాత్రి ఒక డాబా వద్ద ఒక అమ్మాయిని వైసీపీకి చెందిన అతను వేధిస్తున్నాడంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్త పురుషోత్తం అనే వ్యక్తి అడ్డుకున్నాడు. ఈ సందర్భంగా కొంత అతని మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడంతో వైసీపీ కార్యకర్తలు 2వ తేదీ నుంచి 3వ తేదీ సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్ లో పోలీసులు అదుపులో ఉంచుకొని వార్నింగ్ ఇచ్చి పంపించారు. ఈ నేపథ్యంలో జరిగిన గొడవ అయితే తమ వ్యక్తిని పోలీస్ స్టేషన్ లో ఉంచుతారా అంటూ మాజీ జడ్పీటీసీ, ప్రస్తుత జడ్పీటీసీను అదే విధంగా సర్పంచ్కి చెందిన వర్గం నేరుగా ఏదైతే పురుషోత్తం అనే వ్యక్తి గ్రామానికి వెళ్లి ఆ గ్రామంలో రాత్రిపూట దాడులు నిర్వహించారు. ఈ దాడి సందర్భంగా గ్రామస్తులందరినీ చితకబాదిన పరిస్థితి. గ్రామస్తులు ఆగ్రహించడంతో ఎవరైతే ద్విచక్ర వాహనాల్లో వచ్చారో వారి వాహనాలను కాల్చివేసినట్లు తెలిసింది. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి వైసీపీ నాయకులు అమ్మాయిలను నేర్పించడం, వాటిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన టీడీపీ నాయకుల మీద దాడి చేయడం కూడా జరిగింది. మొత్తం మీద ఈ ఇష్యూని చూస్తే ఇప్పటికీ కొన్ని చోట్ల అధికారం మారినప్పటికీ వైసీపీ నాయకుల తీరులో మాత్రం మార్పు రాలేదు. దాడులు చేస్తున్న పరిస్థితి. నగరి సమీపంలోనే ఒక డాబా వద్ద 2వ తేదీ సాయంత్రం జరిగిన గొడవకు సంబంధించి ఈ ఇష్యూ కొనసాగిందని స్థానికులు అంటున్నారు. అయితే మరికొంతమంది తడుగుపేటలో జరిగిన రోడ్లు ఏదైతే సిమెంట్ రోడ్ల ఇష్యూలో జరిగిన గొడవలో భాగంగా వైసీపీ నాయకులు టీడీపీ జనసేన వారి మీద దాడి చేశారని చెప్తున్నారు. మొత్తం మీద చూస్తే ఇది అమ్మాయిని వేధిస్తుండగా అడ్డుకోవడంతో జరిగిన వ్యవహారం అని కూడా తెలుస్తుంది రేణుశ్రీ. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి అసలు ఈ దాడుల్లో ఎంతమంది ఉండటం జరిగింది, ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? ప్రజెంట్ పోలీసులు అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొని వచ్చారా? శ్రీ దీనికి సంబంధించి పోలీసులు 20 వర్గాల మీద కేసులు నమోదు చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడిన పరిస్థితి విజువల్స్ లో చూడవచ్చు. తీవ్రంగా వీపులకు, అదే తలలు పగిలి వీపులకు గాయాలు, అదేవిధంగా తలలకు గాయాలైన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే వైసీపీ నాయకుల మీద కేసు ఫిర్యాదు చేశాము, వారిపైన ఫిర్యాదు చేశామని టీడీపీ శ్రేణులు చెప్తున్న నేపథ్యంలో ఎంతమందిని అరెస్ట్ చేశారన్న విషయం మీద ఇప్పటికే పోలీసులు చెప్పడం లేదు. అయితే కేసులు మాత్రం నమోదయ్యి నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్తున్నారు. అదేవిధంగా ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారంతా పరారులో ఉన్నట్లు కూడా తెలుస్తోంది రేణుశ్రీ. మరోవైపు ఏదైతే ఈ విధంగా అమ్మాయిని వేధించినందుకు అడిగినందుకే ఈ గొడవ జరిగిందని మాత్రం ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలుస్తుంది. దీంతో పాటు గతంలో గ్రామంలో ఏదో రహదారుల నిర్మాణం సందర్భంగా వైసీపీ ఏదైతే టీడీపీ జనసేన వారు రహదారులు నిర్మించుకుంటున్నారో గతంలో ఏదైతే అవి గత వైసీపీ పాలనలోనే మంజూరైనప్పటికీ అప్పట్లో నిధులు ఎన్డీఆర్ఎస్ ఏదైతే గ్రామీణ రహదారుల అభివృద్ధికి సంబంధించిన నిధులు అప్పటి ప్రభుత్వం విడుదల చేయకపోవడం వల్ల మీరు రోడ్లు వేసుకుంటున్నారో అది మా హక్కు అంటూ కూడా కొంత వైసీపీ నాయకులు రహదారి నిర్మాణంలో తమకు వాటా ఇవ్వాలని కూడా టీడీపీ జనసేన మీద దాడి చేసినట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఈ 2 కారణాలు, ఒకటి అమ్మాయిని వేధించడము, రెండవది రహదారుల నిర్మాణాల మధ్య జరిగిన గొడవల వల్ల ఈ
ఈ దాడి జరిగిందని తెలుస్తోంది రేణుశ్రీ. అయితే ఇప్పుడు అమ్మాయిని ఏడిపించడం వల్ల ప్రెసెంట్ ఈ గొడవ స్టార్ట్ అయినట్లు తెలుస్తుంది. అయితే గతంలోనైతే రోడ్ల నిర్మాణం వల్ల ఈ గొడవ మొదలైనట్లు తెలుస్తుంది. అంటే కావాలని చెప్పే ఒకవేళ ఆ గొడవ వల్ల ఇప్పుడు వీళ్ళని టీడీపీ వాళ్ళని ప్రొవోక్ చేయడానికి వైసీపీ వాళ్ళు ఒక అమ్మాయి నెపంతో ఈ విధంగా డ్రామా ఆడారని ఏమైనా తెలుస్తుందా దామోదర్? రేణుశ్రీ, ఏదైతే డాబా వద్ద 2వ తేదీ సాయంత్రం డాబా వద్ద అక్కడ పనిచేస్తున్న ఓ మహిళను వైసీపీ కార్యకర్త వేధిస్తుండడంతోనే గొడవ మొదలైందని తెలుస్తుంది. దాని తర్వాత ఆ ఇష్యూను అడ్డం పెట్టుకుని తమ వ్యక్తిని పోలీస్ స్టేషన్ లో ఉంచే ధైర్యం టీడీపీ శ్రేణులకు ఉందా అంటూ అక్కడ స్థానికంగా ఉన్న జెడ్పీటీసీతో పాటు అతని అనుచరులు ఈ విధమైన దాడులకు చేశారని మాత్రం తెలుస్తుంది. మొత్తం మీద స్థానికంగా బలమైన నాయకుడు కావడంతో ఈ విధంగా దాడులకు పాల్పడ్డారని, వైసీపీ నాయకులు దాడులు చేసిన తర్వాత వారి వాహనాలను వారే కాల్చుకున్నారని టీడీపీ వాళ్ళు అంటున్నారు. మరోవైపు టీడీపీ వాళ్ళే తమ వాహనాలను కాల్చారని వైసీపీ శ్రేణులు అంటున్నారు. మొత్తం మీద ఒక 4 ద్విచక్ర వాహనాల్లో పోయి రాత్రిపూట ఆ చిన్న గ్రామం మీద దాడికి పాల్పడింది మాత్రం నిజమని తెలుస్తుంది. ఈ దాడిలో తీవ్రంగా టీడీపీ జనసేన కార్యకర్తలు గాయపడ్డారు. దీనికి సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నాం, దర్యాప్తు చేస్తున్నాం, నిందితుల కోసం గాలిస్తున్నాము. ఏదైతే గాయపడ్డ వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకే కేసు కొనసాగుతుందని కూడా చెప్తున్నారు రేణుశ్రీ. మొత్తం మీద అయితే వైసీపీ శ్రేణులు మాత్రం ఈ దాడి చేసిన తర్వాత అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ దామోదర్. సో చూస్తున్నాం కదా, ఒక్కసారిగా కూడా ఈ దాడితోనైతే ఏదైతే ఈ 2వ తారీఖున జరిగిందో ఈ దాడితోనైతే హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది తడుగుపేటలో. అయితే టీడీపీ వైసీపీ వర్గీయులు కూడా ఇద్దరుగా విడిపోయి దాడులు చేయడం అయితే జరిగింది. అయితే ప్రజెంట్ ఈ 2వ తారీఖున ఏం జరిగింది అనే విషయం మా ప్రతినిధి చెప్పడం ద్వారా మనకి తెలిసింది. అయితే డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాం తడుగుపేటలో ఎందుకు ఈ హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది, టీడీపీ వైసీపీ వర్గీయులు ఎందుకు గొడవ పడ్డారు అనే విషయం కూడా ఇప్పుడు మనకి అర్థమైపోయింది. అయితే కేవలం ఒక అమ్మాయిని వైసీపీ వర్గీయులు ఏడిపిస్తూ కూడా కనిపించారు. ఇక దానికి ఇటు రియాక్ట్ అవుతూ కూడా టీడీపీ జనసేన వీళ్ళు కూడా రియాక్ట్ అవుతూ కూడా ఆ వ్యక్తుల గురించి కూడా మాట్లాడటం అనేది జరిగింది. ఇక ఆ తరువాత ఆ అమ్మాయిని సేవ్ చేసే దాంట్లో టీడీపీ వాళ్ళు వీళ్ళ సైడ్ నుంచి కూడా ఆ అమ్మాయి తరపున మాట్లాడటం జరిగింది. ఇక ఆ తర్వాత ఇద్దరు గ్రూపుల మధ్య కూడా ఘర్షణ ఏర్పడింది వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య. అయితే ముందు చిన్నగా కూడా ఆ అమ్మాయి కోసం ఈ గొడవ స్టార్ట్ అయ్యి కూడా తర్వాత అది గతంలో వీళ్ళ మధ్య ఏదైతే గొడవలు ఉన్నాయో అంటే సిమెంట్ రోడ్డు నిర్మాణం ప్రెజెంట్ చేపడుతూ ఉన్నారు. అయితే టీడీపీ వాళ్ళు ఇటు టీడీపీ జనసేన కలిసి సిమెంట్ రోడ్డు నిర్మాణ పనుల దగ్గర ఉన్నప్పుడు గతంలోనే ఇక్కడ రోడ్డు శాంక్షన్ అయింది. కాకపోతే అప్పుడు నిధులు మంజూరు చేయకపోవటం వల్ల అప్పుడు ఆగిపోయింది. సో ఇప్పుడు మాకు కూడా వాటా ఇవ్వండి అని చెప్పి వైసీపీ వర్గీయులు కూడా అడగటం జరిగింది. సో అప్పుడు కూడా గొడవ ఉంది. సో ఆ గొడవ ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో కూడా గొడవ స్టార్ట్ అయ్యి ఈ 2 గొడవలు ఒకదానికొకటి కూడా ఆజ్యం పోసినట్లుగా కూడా ఆ గొడవ పెద్దదిగా అయిపోయి ఇటు వైసీపీ వర్గీయులు టీడీపీ జనసేన ఈ ఇద్దరి మీద కూడా ఈ ఇద్దరు కార్యకర్తల మీద అక్కడ నేతల మీద దాడి చేయడం అనేది జరిగింది వాళ్ళ కార్యకర్తల మీద. సో దాడి చేసిన తరువాత వైసీపీ వర్గీయులు ఇప్పుడు ఆరోపిస్తుంది ఏంటంటే మా బైకులు టీడీపీ వాళ్ళు దగ్ధం చేశారు అని చెప్పి కూడా వాళ్ళు చెబుతూ ఉన్నారు. బట్ ఇక్కడ వీళ్ళు చెబుతుంది ఏంటంటే టీడీపీ జనసేన వాళ్ళు చెబుతూ ఉన్నది మేము దగ్ధం చేయలేదు, కావాలని చెప్పి వైసీపీ వర్గీయులు వాళ్ళ బైకులను వాళ్ళే దగ్ధం చేసుకొని మా మీద చెబుతున్నారు అని చెప్పి కూడా చెబుతున్నారు. బట్ ఏది ఏమైనా కానీ ఈ గొడవలో టీడీపీ జనసేన కార్యకర్తలు అయితే గాయపడటం అనేది జరిగింది. వాళ్ళు తీవ్రంగా కూడా గాయపడి ప్రెజెంట్ అయితే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే పోలీసులు ఇరు వర్గాల మీద అయితే కేసులు నమోదు చేశారు. వచ్చి ఎట్లా నా పైన కేసు పెడతావు, నేను తెలియదు అంటే కూడా నా కొడుకు సంపేషన్ దిక్కులేదు రాని కత్తులతో బీరుబాటులతో కొట్టి ఈ అబ్బాయి సంపేసుకుంటాను కాళ్ళు చేతులు కట్టేసి కొట్టారు సార్. మీరు చంద్రబాబు నాయుడు, అయ్యా చంద్రబాబు నాయుడు ఎక్కడున్నావు? మరో నన్ను చేయబోతారా? తెలుగుదేశానికి కష్టపడ్డాను. గత 5 సంవత్సరాలు నా పైన దాడి చేయాల. ఈ రోజు ఏం చూసుకొని నా పైన దాడి చేశారు. నేను కర్నూలు జనరల్ సెక్రటరీ. నాకే ఈ దిక్కంటే ప్రజా సాదా పౌరులకు ఏముంటుందండి? మన పార్టీ గారికి లావేజీని గుర్తుపెట్టుకోండి. ఇలాగ మీరు శాంతిస్తే కుదరదు, ఏదో ఒకటి చేయాలి సార్. మీకు దన్ను నా ప్రాణం పోయింటే నా పిల్లకాయలకి నా పిల్లలకి దిక్కవరు మీరుంటారా? ఎవరుంటారు చెప్పండి. దీనికి ఎదురు నాకు తగిన స్పాన్స్ గారు అవుతుందాకా నేను ఎక్కడి నుంచి లేను. నా ప్రాణం పోయేంత వరకు నేను పుట్టే ఉంటాను.